రీజనల్ రింగ్ రోడ్ కూడా కలపడం జరుగుతుంది. అది దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. 25,000 కోట్లు రోడ్లకి, 25,000 కోట్లు మన ట్రైన్. కాబట్టి ఇంత అద్భుతంగా మన కాన్షియన్స్ అవుతుంది. గతంలో ఆల్రెడీ మనం చర్చించినాం. పరిగి నుంచి వికారాబాద్, పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ల రోడ్డు కూడా చెట్టు తొలగించారు. రోడ్లు పర్మిషన్ పెట్టింది. ఏంటంటే దాంట్లో అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్. ఆ పైప్ లైన్స్ తీసేయాలంటే వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్. భగీరథ వాళ్ళు కరెంట్ స్తంభాలు ఉన్నాయి, అది ఇవ్వాలంటే కరెంట్ వాళ్ళు ఇవ్వాలి. సో ఇది ఈ కాంట్రాక్ట్లోనే ఉంది అవార్డు అయ్యి. వాళ్ళ పర్మిషన్ ఒకటే కావాలంతే. పర్మిషన్ వస్తే వీళ్ళే తీస్తారు. వీళ్ళే తీసి దాన్ని పని చేసుకుంటారు. కాంట్రాక్ట్ అవార్డు అయిపోయింది. అది ఆల్రెడీ మీరు గతంలో రాశారు. అది కాగానే మిగతా వరకు కూడా చెట్లు కొట్టేసినాం. మీరు అందరూ చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వరకు అది కూడా స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు మీరు ఆల్రెడీ నాది గతంలో కూడా మీరు చూశారు. అది ఎంతో మంది నాయకులు గతంలో కూడా దాని నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అది కాలేదు. నేను ముఖ్యమంత్రి గారు తరచుగా కొడంగల్ పోతుంటాం హెలికాప్టర్లో. అక్కడ ఏదైనా ఇష్యూస్ పైన పోయినప్పుడు రిటర్న్ ఏం చేస్తామంటే బై రోడ్ వెళ్తుంటాం. బై రోడ్ పోయినప్పుడు నేను స్థానికంగా ఉన్న అంశాలన్నీ కూడా చర్చిస్తుంటాను. అందులో భాగంగా ఒకసారి ఏం చేసినంటే ఈ ఆలూరు దగ్గర కూరగాయలు అమ్మేది ఉంది. మీకు ఐడియా ఉంది. మనం చాలాసార్లు కూడా నేను కూడా ఆపి కొన్నిసార్లు కూరగాయలు తీసుకున్నాను నా ఫ్యామిలీతో. అయితే అక్కడ యాక్సిడెంట్ అయిపోయి అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు చనిపోయారు. 5-6 మంది చనిపోయారు. అయితే ఒక పాప చనిపోయింది. ఒక 6 ఏళ్ళ పాప బతికింది, తల్లిదండ్రులు చనిపోయారు. సో ఆ పాపను ఎవరు పెంచాలి, ఏం కథ, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని చెప్తే ముఖ్యమంత్రి గారు నాకే అప్పచెప్పారు. నువ్వు మాట్లాడు, ఎవరు కోట్ల కేసు వేసారు, ఆ చెట్లు కొట్టొద్దని వాళ్ళతో మాట్లాడని నాకే బాధ్యత అప్పచెప్తే నేనే ఆ యొక్క ఎవరైతే కోట్ల కేసు వేసారో సేవ్ బ్యాన్ ట్రీస్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు వేస్తే వాళ్ళతో మాట్లాడి 4-5 దఫలుగా చర్చలు మా నివాసంలో చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తే మన సీఎం కార్యాలయంలో ఒక మీటింగ్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుందని నేను చెప్తే సీఎం స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసులు రాజు గారని టీటీడీ ఈవోగా పనిచేసిన ఆయన గతంలో ఆయన నాకు అలాట్ చేసింది. ఆయన సమక్షంలో కూడా ఒక మీటింగ్ చేసి దాన్ని ఫైనల్ కంక్లూజన్ చేసి ఈ ఎట్లయితే ఉన్నాయో చెట్లు అనేవి ఇట్లుంటాయి, రోడ్డు 2 వైపులు ఉంటాయి. ఆ విధంగా దాన్ని రూపకల్పన చేసినాం. 950 చెట్లు ఉన్నాయి అక్కడ. 150 చెట్లు మాత్రమే తొలగించాల్సి వస్తుంది. అవి కూడా తొలగించకుండా రీలొకేట్ చేస్తున్నాం. ఆ చెట్లను తీసి వెనకకు పెడుతున్నాం. ఆ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసేసినాం. వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అది మెగా కన్స్ట్రక్షన్కు ఆల్రెడీ 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఆల్రెడీ 150 కోట్లు రైతులకు ఆల్రెడీ నష్టపరిహారం కూడా ఇచ్చేసారు. ఇంకా కొంతమంది బ్యాంకులలో వేసారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. రేపు మాకు డిపాజిట్ చేసి పెట్టిరన్నమాట. వాళ్ళు ఆర్డీఓల ద్వారా వాళ్ళ ద్వారా సంతకాలు చేసి తీసుకోవాలి. ఈ 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మనకు మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్ వెంటనే ప్రారంభమవుతుంది. ఈ వారం 15 రోజుల్లో మీరు చూస్తుంటారు. మేఘాల మీద స్పీడ్ వర్క్ నడుస్తుంటుంది. వన్స్ అది అయిపోతే మనం అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు చాలా సురక్షితంగా చాలా ఫాస్ట్గా మనం అక్కడికి వచ్చేస్తాం. మొన్ననే డిపిఆర్ శాంక్షన్ అయింది మన్నెగూడ నుంచి మన రావులపల్లి వరకు. రావులపల్లి అంటే ముఖ్యమంత్రి గారి బార్డర్ విలేజ్. అక్కడి వరకు మన 4 లైన్కి డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి శాంక్షన్ అయింది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైనాక ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత, దాని ఎస్టిమేషన్ ఎంత మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచిన తర్వాత అది కూడా శాంక్షన్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం మన రోడ్ అంతా కూడా మనకు 4 ట్రాక్ రోడ్ అయిపోతుంది. అదేవిధంగా ఎక్కడైతే మొయినాబాద్ కానీ చెవెల కానీ ఉందో అక్కడ బైపాస్ రోడ్ వచ్చేసింది. ఆల్రెడీ బైపాస్ వర్క్ నడుస్తుంది. ఈ బైపాస్కు ఈ చెట్లకు సంబంధం లేదు కాబట్టి అప్పుడే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ వర్క్ చేసుకోవచ్చు అని అక్కడ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మన పరిగికి కూడా ఇక్కడ బైపాస్ రోడ్డు మనం అయితే రంగాపూర్ నుంచి ఇట్లా సయ్యద్ మల్కాపూర్ వెనుక నుంచి పడి మనం ఇక్కడ రాగాపూర్ ఇతలకి సయ్యద్ మల్కాపూర్ నుంచి రాగాపూర్ ఇతలకి బైపాస్ తీసుకుంటే మనకు ఈ పరిగి లోపల పొల్యూషన్ రాకుండా ఉంటుంది. పరిగి లోపల మళ్ళీ మనం షాప్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ. వాళ్ళకి మన కాంపన్సేషన్ కట్టియాల్సి వస్తుంది. సో మా అక్బరే వద్దు సార్, మా నాయన అఫ్జల్ సెట్, మా తాతల నాయన మా పేరు ఉంది సార్. చాలా మంది కూలీలు ఇప్పటికి యాద్ చేస్తారు. అఫ్జల్ సెట్ దుకాణం నుంచి పరిగి బస్ స్టాండ్ వరకు మోస్తుంటివి అని చెప్తారు పెద్ద మనుషులు వచ్చి. ఇప్పుడు మన పిల్లలకు సాధన అయితే లేదని కూడా చాలా మంది చెప్తుంటారు నా దగ్గర. కాబట్టి ఇక్కడ ఏం డిఫరెన్స్ మనం ఎవరికి నష్టం చేయకుండా దాన్ని ఇట్లా ఇట్లా తీసుకుపోయి దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి మన ఈ రోడ్డు కలిపేస్తాం. ఊరుపేట సుల్తాన్పూర్ అవతల నుంచి. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని ఓవరాల్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అద్భుతంగా జాఫర్పల్లి దగ్గర వీటంతా తెలుసు అర్బన్ పార్క్ వస్తుంది. హెచ్ఎండిఏ కింద తీసుకున్నాం దాన్ని. మన లక్నాపూర్ కూడా హెచ్ఎండిఏ కింద తీసుకున్నాం. మన కొత్తకుంట కూడా హెచ్ఎండిఏ కింద. ఎందుకంటే మన హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసినాం. మన రాపోల్ కానీ సోమన్గుర్తి కానీ మన మండలం వచ్చేసింది. కాబట్టి ఇక్కడికి ఫండ్స్ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా కొత్తగా ఇంతవరకు మనం హెచ్ఎండిఏ దగ్గరికి ₹1 తీసుకురాలే. ఇప్పుడు లేదా ఒక 30-40 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన పరిగి చుట్టుముట్టు అద్భుతంగా ఈ యొక్క అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా
చేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ రైల్వే లైన్ కూడా మనం ఆల్రెడీ చర్చించినాం. అది నస్కల్ రైల్వే స్టేషన్ పరిగి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయింది. తొందరలోనే దాన్ని కూడా బోర్డు పోతుంది, రైల్వే బోర్డు పోతుంది. బోర్డులో సంతకం అయిపోతే టెండర్ పిలిచేస్తారు, వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫేవరబుల్గా వచ్చేసింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ అటాచ్ చేయడం జరిగింది, దానికి ఇండస్ట్రీస్ అటాచ్ చేశారు కొడంగల్ ఏరియాలో. కాబట్టి అడ్వాంటేజ్ అయింది మనకు. ఈ రోడ్డు కూడా ఏం చేస్తారంటే ఈ లగచర్ల కనెక్ట్ చేస్తారు. లగచర్లలో సుమారు 1000 ఎకరాల్లో 700 ఎకరాలు ఎక్వైర్ అయిపోయింది ఇండస్ట్రియల్ పార్క్. ఆ ఇండస్ట్రియల్ పార్కుకు ఈ రోడ్ తీసుకొచ్చి కలుపుతున్నారు. ఏదైతే మనం రంగాపూర్ రోడ్ అనుకుంటున్నామో నెక్స్ట్ ఫేజ్లో అక్కడ కనెక్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీస్లో కూడా మన పరిగి ప్రాంతం వాళ్ళు ఎవరైనా వర్క్ చేయాలంటే కూడా మన పక్క మండలమే, మన పరిగి పక్క మండలమే, మన బొమ్మరాజ్పేట మండలం. ఒక 15-20 నిమిషాలు ఈ హై స్పీడ్ రోడ్లలో వెళ్ళిపోవచ్చు. మనలు బస్సులు వేస్తారు కంపెనీలో వాళ్ళు, ఫ్యాక్టరీలో. నేను పటంచాలో చూస్తుంటే కంపెనీలో బస్సులు ఉంటాయి, స్టాండర్డ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అని, బిహెచ్ఎల్ అని. ఆ బస్సులు అలా తీసుకుపోతారు, డ్యూటీ చేయాలి, మళ్ళీ ఇంటికి ఇచ్చిపెట్టిపోతారు. అట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు చాలామంది మన దగ్గర లేడీస్ కూడా జాబ్ చేస్తున్నారు, చాలా ఫ్యాక్టరీస్లో జాబ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా వాళ్ళే డ్రాప్ చేస్తారు. సో కాబట్టి మనంతా కూడా ఇప్పుడు ఫ్యూచర్ లోపల ఏంటంటే ఈ 400 kV సబ్స్టేషను, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం మూలంగా పెద్ద పెద్ద పరిశ్రమలు, కాలుష్యం లేని పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తాయి. దాని మూలంగా ఏంటంటే నిరుద్యోగ యువకులు మన గ్రామాల్లో చాలామంది ఉంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఎందుకంటే నాది ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ స్టూడెంట్, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఎకనామిక్స్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. మన ఊర్లలో ఏముంటుంది అంటే 365 రోజులలో 100 రోజులు మనకు పని ఉండదు. ఆ 100 రోజులు ఏం చేస్తుంటాం అంటే మనం చిట్చాట్ నడిపిస్తుంటాం. ఈ ఊర్లో ఎప్పటికి 7 చూసినా సరే చెట్టు కింద కూర్చుంటాం, ఇక ఇది లోకాభిరామేనో మాట్లాడుతుంటాం అన్నమాట. మనకు కనుక ఇట్లాంటివి దొరికిందనుకో పని, మనకు ఫుల్ వర్క్ దొరుకుతుంది అనమాట. ఫుల్ వర్క్ లేదు ఊర్లలో, ఉండదు ఎవరు కూడా. కాబట్టి మనకు ఫుల్ వర్క్ ఉంటేనే మనకు ఫ్యామిలీ పోషించడానికి మనకు ఫుల్ ఇన్కమ్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకు సరిపోవు, మన ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ సరిపోవు. కాబట్టి ఈ యొక్క ఫ్యాక్టరీస్ అన్నీ మన దగ్గరకు వస్తే మన దగ్గర పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది, భూముల ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కానీ ఉండదు మూలం. కాబట్టి పరిగిని మొత్తం మన రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దుతున్న మన విషయాన్ని తెలియజేస్తున్నాం. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏదంటే ఇప్పుడు పరిగి తెలంగాణ రాష్ట్రంలో. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి మన పరిగి నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ యొక్క రేడియల్ రింగ్ రోడ్ ఏదైతే మనం చెప్తామో, ట్రైన్ అండ్ రోడ్ కలిపి 50,000 కోట్లు, 10,000 కోట్ల రూపాయలు మన యొక్క సాగునీటి ప్రాజెక్ట్. ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్స్ వచ్చారు, గవర్నర్ ప్రసంగంతో చెప్పించినాం. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా మన కలెక్టరేట్కి వచ్చింది, కలెక్టరేట్లో కూడా ప్రసంగంలో వచ్చేసింది, బుక్ ఇచ్చారు కలెక్టరేట్లో. మన దాంట్లో కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది, 10,000 కోట్ల రూపాయలతో వస్తుంది. నేవీ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 3,000 కోట్ల రూపాయలతో. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తే 70,000 కోట్ల రూపాయలు అవుతుంది మొత్తం టోటల్ చేస్తే. కాబట్టి ఎక్కడ లేని అభివృద్ధి, ఏ నియోజకవర్గం లేని అభివృద్ధి మన కాన్స్టిట్యున్సీ లోపల జరుగుతుంది. కాబట్టి ఇంకా దీనిపైన ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి దీనికి సంబంధించిన అధికారులు కూడా తహసీల్ ఆఫీస్కి పోయి మొన్న 2 రోజుల కింద పోయి మన తహసీల్దార్ని కలిసి ఈ యొక్క భూసేకరణ ఎట్లా చేయాలి, ఏం కథ, ఎక్కడ ఉన్నాయి రికార్డ్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ఈ వర్క్ మీద ఉన్నారు. చీఫ్ ఇంజనీర్స్ వచ్చిపోయారు, మీకు అందరూ కూడా తెలుసు. చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఉట్టిగా రారు, గవర్నమెంట్ సీరియస్గా ఉంటేనే వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వస్తారు. ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగిపోయింది. కాబట్టి ఇన్ని రంగాల్లో చేస్తూ మళ్ళీ మా 6 గ్యారంటీలు కూడా, 6 గ్యారంటీస్ కూడా 3,500 ఇండ్లు నిర్మాణం పెద్ద ఎత్తున ఈరోజు కూడా మేము కుల్కచర్ల మండలం లోపల, చౌడాపూర్ మండలం లోపల ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు మన సుల్తాన్పూర్లో చేసినాం, శివడిపల్లి చేసినాం. ఇట్లా ఎక్కడ చూసినా సరే ఇల్లు, గత ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా వాళ్ళు కట్టారు. ఇంటికి కరెంటు ఫ్రీ, వ్యవసాయానికి కరెంటు ఫ్రీ. ఇప్పుడు నా సొంత వ్యవసాయ క్షేత్రంలో శివడిపల్లిలో సబ్స్టేషన్కు ఫ్రీగా ల్యాండ్ ఇచ్చాను. మా నాయన స్కూల్కు ల్యాండ్ ఇచ్చాను అప్పుడు వెనకటికి. ఓ వెటర్నరీ హాస్పిటల్ కూడా ఇచ్చాను శివాడిపల్లి. ఇప్పుడు నేను కరెంటు నేను కూడా తయారు చేసి రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, తను విద్యుత్ శాఖ మంత్రి గారు మరియు ఫైనాన్స్ మినిస్టర్ గారు, వారి సోదరులు ఇద్దరు కూడా మనకు నాగర్ కర్నూలు పార్లమెంట్లో మనం అంతర్భాగంగా పరిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. దాంట్లో పెద్దవారైనటువంటి మల్లు అనంతరాములు గారు, ఆ తర్వాత మల్లు రవి గారు కూడా మనకు ఎంపీగా పనిచేశారు ఈ ప్రాంతానికి. సో వారు తొందరలోనే మనకు యాక్చువల్గా ఈరోజు డేట్ ఇచ్చింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది, రద్దయింది. తొందరలోనే మళ్ళీ ఒక డేట్ ఇచ్చి, ఒక వారం రోజుల లోపల 10 రోజుల లోపల ఒక డేట్ ఇచ్చి, ఒక పెద్దది అసలు మన జిల్లాలోనే అతిపెద్ద సబ్స్టేషన్ 400 kVA సబ్స్టేషన్ రంగాపూర్ గ్రామంలో నేను గతంలోనే దీనికి శాంక్షన్ చేయించడానికి అన్ని అనుమతులు తీసుకున్నాను. అప్పుడు అమరపాణి కలెక్టర్ గారు కూడా, అప్పుడు అడిషనల్ కలెక్టర్గా ఉండి
మన దగ్గరికి వచ్చి రంగాపూర్ వచ్చి విజిట్ కూడా చేసిపోయింది. ఆ ఫొటోస్ కూడా మీరు అందరూ కూడా వేసినారు, అందరూ గుర్తుంటుంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా మీకు కూడా అన్నీ చూస్తున్నాం. మీరు వచ్చిన తర్వాత కనీసం దాన్ని కొనసాగించేది ఉండే, ఎవరు వచ్చినా ఏదైనా కొనసాగించాలి ప్రజల అవసరాల దృష్ట్యా. కానీ దాన్ని పక్కన పడేసారు. మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఆ కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం పైన రెగ్యులర్గా ఒత్తిడి తీసుకొస్తూ, ఇది గతంలోనే మాకు శాంక్షన్ కావాల్సింది ఉండే, స్టార్ట్ కావాల్సింది ఉండే, స్టార్ట్ కాలేదు, దీన్ని వెంటనే స్టార్ట్ చేయాలని ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు శాసనసభలో బయట ఒత్తిడి తీసుకొచ్చి ఈ 400 kV సబ్స్టేషన్ను సుమారు విద్యుత్ శాఖ ద్వారా మన నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ 20 నెలల కాలం లోపల 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ నుంచి తీసుకొచ్చింది. 400 crores రూపీస్ యొక్క విద్యుత్ శాఖ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది భవిష్యత్తు లోపల ఇప్పుడే కాదు, శాశ్వతంగా అది ఇంకా 50 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ పరిగి నియోజకవర్గానికి కానీ వికారాబాద్, తాండూరు, వరంగల్ నియోజకవర్గాలకు ఎప్పుడు కూడా విద్యుత్ సమస్యలే రావు. ఎందుకంటే ఇది నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రం నుంచి కానీ, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాంతం కానీ, పక్క రాష్ట్రాలకు కానీ ఎక్కడైతే విద్యుత్ తయారవుతుందో అక్కడ నుంచి ఇది నేషనల్ గ్రిడ్, జాతీయ గ్రిడ్ అన్నమాట. ఈ యొక్క విద్యుత్ డైరెక్ట్గా మన రంగాపూర్ గ్రామం దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ 400 kV ప్రాజెక్టు సుమారు 400 కోట్ల రూపాయలతో ఇది నిర్మాణం చేయడానికి ఆల్రెడీ నిన్ననే మనకు సంబంధించినటువంటి శాంక్షన్ ఆర్డర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ కూడా 11th అని మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు 12th కదా, అంతే కదా. సో నిన్న 11వ తేదీ రోజు మనకి ఇది శాంక్షన్ కావడం జరిగింది. దీనికి సంబంధించింది కూడా నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్తో అందరితో కూడా ఈరోజు మాట్లాడినాను. తొందరలోనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసి భూసేకరణ చేసి దీనికి 60 ఎకరాల నుంచి 90 ఎకరాల వరకు భూమి అవసరమవుతుంది. భూసేకరణ చేసి వెంటనే టెండర్స్ పిలిచి దీని యొక్క నిర్మాణం పనులు స్టార్ట్ చేసి ఒక 1.5 year లోపల ఈ యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి నాకు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, డైరెక్టర్స్ అంతా కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 1.5-2 years లోపల ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది మన మొత్తం జిల్లాలోనే అతిపెద్ద సబ్స్టేషన్గా చెప్పాల్సి వస్తుంది. గతంలో కూడా వెనకటికి కమతం రామరెడ్డి అంకులు గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన దగ్గర మన పుట్టపాడు దగ్గర 132 kV సబ్స్టేషన్ అప్పుడు మనం తీసుకొచ్చినాం. అదే మనకు పెద్దది ఉండే అప్పుడు ఆ పరిస్థితులలో అదే పెద్ద ఉండే బై రోడ్ వచ్చి ఉండే. అతను నాకు బాగా గుర్తుంది. మన శివపల్లి మీదకి వెళ్ళి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు బై రోడ్ కోట్ల ఫౌండేషన్ ఇనాగ్రేషన్ నెదురుమల్లి చేసిన అయితే విజయభాస్కర్ రెడ్డి గారేమో ఇక్కడనే వేసేస్తాడు ఫౌండేషన్, అక్కడ వచ్చింది అదే ఇక్కడనే వేస్తారు మార్కెట్ అనే. కానీ ఆయన సైడ్కి వచ్చాడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మన శివపల్లి గేట్ మీదకి వెళ్ళి మన పుట్టపాడుకు సబ్స్టేషన్కు బై కార్ వచ్చింది, నేను చూసినాను. అయితే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మనం 130 kV సబ్స్టేషన్ ఉండే. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి పొన్నాల లక్ష్మయ్య గారిని, సవితా ఇంద్రెడ్డి గారిని తీసుకొచ్చేసి మన నజీరాబాద్ దగ్గర 132 kV సబ్స్టేషన్కి ఇనాగ్రేషన్ కార్యక్రమం నేనే చేయించాను. అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి నేనే చేయించాను. అది ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అన్నీ కూడా ఉన్నాయి, శిలాఫలకాలు ఉన్నాయి. ఆ తర్వాత విద్యుత్ యొక్క అవసరాలను ఒక చదువుకున్న నాయకునిగా నాకు తెలుసు కాబట్టి 220 kV తీసుకురావాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్ ఇట్లాంటి శాంక్షన్ తీసుకొని మీకు అందరికి ఇచ్చినా, మీరు పేపర్లో మెయిన్ షీట్లో కూడా మీరు వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు ఇస్తున్నాడు, ఆయన ఇంటి ముంగల్నే ఇస్తున్నాడు, అది సీఎం ఆఫీస్ దగ్గర. అది కూడా మీరు పేపర్లలో వేసారు. ఆ 220 kV నిర్మాణం కూడా నేనే చెప్పించేసాను, మీకు అందరు కూడా తెలుసు. అది నిర్మాణం పూర్తి అయిపోయింది. నేను ఎమ్మెల్యే గెలిచిన, కానీ దురదృష్టం కొద్దీ మన గవర్నమెంట్ రాలేదు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ గవర్నమెంట్లో పక్క నియోజకవర్గాల్లో 220 లేదు, మనకే 220 ఉంది. అది నేనే చేయించిన అనమాట. అప్పుడున్నటువంటి పాలకులు ఎవరు కూడా ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ రాలే. ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు కూడా ఆ ప్రోగ్రామ్ చేయలే. ఎంత దౌర్భాగ్యం అంటే అసలు 220 kV అన్నది మన జిల్లాలోనే లేదు. అది నెంబర్ 1 ఉంది. పూర్తయిన తర్వాత చేయాలి కదా, ఎవరో ఒకరు చేయాలి కదా, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేయాలి కదా. రాలేదు అసలు. సో దాన్ని కూడా జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టినాం. ఎందుకంటే ఎవరెవరు జాతికి అంకితం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇల్లు కడతాం, పూజ చేయాలి. దానికి ఇల్లు కట్టినప్పుడు పూజ చేయాలి. కరెంట్ అంటే ఏంది, అది మిషనరీ. మిషనరీకి పూజ చేయకుండా మనం చేయొద్దనమాట, అది మంచిది కాదనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దానికి పూజా కార్యక్రమం కూడా పెట్టి ఆ 220 kV కూడా
అది ఇనాగ్రేషన్ అంటారు, దాన్ని డెడికేషన్ అంటున్నాం అనమాట. ఎందుకంటే ఇనాగ్రేషన్ అనేది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే బాగుంటుంది, ఇప్పుడు చేస్తే ఇనాగ్రేషన్ అంటే కూడా బాగుంటుంది. అందుకని ఏం చేస్తున్నామంటే డెడికేషన్ టు ది నేషన్ అని పెడుతున్నాం అన్నమాట. దాని మీద పెట్టి అక్కడ ఈ ప్రోగ్రామ్ బట్టి విక్రమార్క గారిది పక్కనే గ్రౌండ్ ఉంది, మీకు చూసి ఐడియా ఉంటుంది. పక్కన మంచి హైదరాబాద్లో లేఅవుట్ చేశారు, బాగా గ్రౌండ్ లేఅవుట్ అన్ని బాగా పెట్టారు. అక్కడనే ఈ ప్రోగ్రామ్ పెట్టేసి బట్టి విక్రమార్క గారే స్వయంగా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నా యొక్క కళ అనమాట, గతంలో 12 నుంచి దీన్ని 2012 నుంచి దీని మీద పనిచేస్తున్నా. దాన్ని ఆల్రెడీ అజయ్ జైన్ గారు అప్పుడు అందరూ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ అందరితో కూడా ట్రాన్స్పోర్ట్ చైర్మన్ అందరితో రెగ్యులర్గా టచ్లో ఉండి శాంక్షన్ చేయించుకుంటే దాన్ని తొక్కిపెట్టేసి వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు. తొక్కిపెట్టడం కాకుండా పని పూర్తయింది కూడా ఇనాగ్రేషన్ చేయలేదు, అంత పగబట్టింది మన పని మీద. అయితే అట్లాంటిది మళ్ళీ ఎంబడబడి 400 kVA శాంక్షన్ చేసుకొని దీన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ వేపిస్తాం. ఫౌండేషన్ స్టోన్ వేయించి దీన్ని కూడా ఎక్కడైతే స్థల సేకరణ రంగాపూర్ దగ్గర ఆల్రెడీ గతంలో మేము సర్వే చేయించినాం. అక్కడ రెడీమేడ్ యాక్సెప్టెడ్ ల్యాండ్ ఉంది, ఆల్రెడీ సర్వేలు 20 అన్ని పూర్తి అయిపోయి రెడీగా ఉందన్నమాట. ఖాళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ ల్యాండ్ని తీసుకోవాలి. అభివృద్ధి చేయాలన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ తప్పదు. ఎక్కడైనా సరే మన ఇంటికి కరెంట్ కావాలంటే ఇంటి ముంగల కరెంట్ స్తంభం బాతాలి, బాతేనే మన ఇంట్లో కరెంట్ వస్తుంది. ఎవరు కూడా కరెంట్ స్తంభాలు ఇంటి ముంగల ఉండకూడదు అంటే కరెంటే రాదు మన జిల్లాలో. ఇది కూడా అంతే, ఈ యొక్క రావాలంటే మనకు కొంత భూసేకరణ చేయాల్సి వస్తుంది. భూసేకరణ చేసి ఎట్లా మనం త్రిబులార్ గురించి దీని గురించి రేడియల్ రోడ్ల గురించి ఆల్రెడీ భూసేకరణ చేస్తున్నాం, మీకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఆల్రెడీ మన రంగాపూర్ నుంచే మనం డైరెక్ట్ ఎగ్జిట్ 17 మన ఎయిర్పోర్ట్ పోయే రోడ్డుకి 55 kilometers రోడ్డు, అది అల్ట్రా మోడర్న్ గ్రీన్ హైబ్రిడ్ రోడ్ అంటారు, గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా వేస్తున్నాం, ఉన్న రోడ్లను పెద్దగా చేసుకోం, అది కొత్తగానే రోడ్ వేస్తున్నాం, అధునాతనమైనటువంటి రోడ్ వేస్తున్నాం. 55 kilometers 40 నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్ రోడ్కు ఏదైతే ఓవరాల్ ఉందో దానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇది కూడా ఆ ప్రాంతానికి దగ్గరలోనే వేస్తున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ఈ 220 kVA 130 kVA పక్క పక్కనే ఉంటాయి. ఈ 400 kVA కూడా రావడం మూలంగా విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా సరే అక్కడ అన్ని కూడా వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది. జర ముందుకు వస్తే మన ఏడీ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడికి వస్తే మన ఏడీ ఆఫీస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడానికి చేయడానికి డిస్కషన్కి అన్నిటి కూడా కోఆర్డినేషన్ బాగుంటుందని ఆ స్థలంలోనే రంగాపూర్ అని మెన్షన్ చేసినాం. ఇక్కడ చూసిన సార్ రంగాపూర్ అని మెన్షన్ చేసినాం. రంగాపూర్లోనే దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం. ఎంత ఖర్చు అవుతుందో సుమారుగా 350 కోట్లు దీనికి అవుతుంది. ఆల్రెడీ మనకు ఒక 60 కోట్ల వరకు ఆల్రెడీ మనకు శాంక్షన్ అయిపోయినాయి ఎమ్మెల్యే అయిన తర్వాత. సుమారు అందుగురించి 400 కోట్లు చెప్పిన. దాంట్లో ఏంటంటే సబ్స్టేషన్స్ వచ్చినాయి మనకు. జాఫర్పల్లి సబ్స్టేషన్, మన గోవిందాపూర్ సబ్స్టేషన్ని మనం ఇక్కడ తుంకులగడ్డకు తీసుకున్నాం. అదేవిధంగా కిష్టాపూర్లో ఆల్రెడీ సబ్స్టేషన్ ఒకటి, చౌదర్పల్లి సబ్స్టేషన్, బల్సరకొండ సబ్స్టేషన్, పెద్దవార్వాల్ సబ్స్టేషన్, ఇట్లా మన గట్పల్లి సబ్స్టేషన్, ఇట్లా ఒక 12 సబ్స్టేషన్స్ ఉన్నాయి. ఒక 4-5 అయితే నేనే కంప్లీట్ చేసేసిన. అప్పుడు ఒక 4-5 నెలల కింద అవన్నీ ఫౌండేషన్స్ చేసేసిన. ఇప్పుడు ఎట్లా డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కాబట్టి అన్నీ ఒకటి దగ్గర పెట్టినాం. 8 సబ్స్టేషన్స్ పెట్టేసి దాన్ని కూడా ఫౌండేషన్ ఇప్పించేసి అది నిర్మాణం జరిగే స్థలం దగ్గర తీసుకుపోయి అవి పెట్టి మళ్ళీ ఇనాగ్రేషన్ తర్వాత చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఈ 33/11 సబ్స్టేషన్స్ కావచ్చు, లేకపోతే మన ఇది కావచ్చు, ఇవి మనకు ఒక 400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సబ్స్టేషన్స్ మన కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి. ఇది మళ్ళీ 220 kVA కాకుండా దాన్ని లెక్క పెడతలేను, ఎందుకంటే అది ఆల్రెడీ గతంలో చేసినాం కాబట్టి దాన్ని కౌంట్ చేయకుండానే ఈ మనకు ఇంకా అధిక లెక్క పెడతామంటే దగ్గర ఒక 550-600 కోట్ల వరకు వెళ్తుంది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, ఎన్ని వందల కోట్ల రూపాయల కరెంటు మీద ఎక్కడన్నా. నేను ఏమంటా అంటే సహజ సిద్ధంగా మనం ఆలోచన చేయాలి. పక్క కాన్స్టిట్యున్సీలలో ఎందుకు వస్తలేవు, మరి మనకే ఎందుకు వస్తలేవు ఆలోచన చేయాలి. అంటే మనం దీని వెంబడి మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తరచుగా పోయి మాట్లాడుతున్నాం. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుని హోదాలో మనం ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు ఇక్కడ మాట్లాడాను మీతో, మీడియాతో మాట్లాడుతూ, రామ్మోహన్ అన్న ఎమ్మెల్యే కాకముందే 400 kVA తెచ్చుకోండు, ఎట్లా తెచ్చుకోండి అనుకున్నారు అని చెప్పి మాట్లాడాడు. మా వాళ్ళు తమ్ముళ్ళు అప్పుడప్పుడు పెడుతుంటారు అది వీడియోస్, అది పెడుతుంటారు అనమాట. అప్పుడు కొంతమంది వేరే వాళ్ళ నాయకులు మాట్లాడారు, అది మా దగ్గర రావాలి, అక్కడికి పోతుందని కూడా వేరే ప్రాంతం నాయకులు కూడా మాట్లాడారు. అవన్నీ కూడా ఉన్నాయి రికార్డులు. కాబట్టి అధికారం ఒక్కటే కాదు, అంటే హోదా కొంతమందికి ఉండొచ్చు, కానీ దాని వెనుక ప్రయత్నం చేసే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఉట్టి హోదా ఉంటే కూడా రావు, అర్థం కదా. దాని గురించి మనం చాలా వర్కౌట్ చేయాలి, ఉట్టిగా రావు. మనం అది
ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళ దగ్గరికి మనం తరచుగా పోయి వాళ్ళని ఫాలోఅప్ చేసి చేస్తేనే వస్తాయి. అసెంబ్లీలో మాట్లాడి దీని గురించి చేస్తేనే వస్తాయి. పుట్టిగా వస్తే కూడా అలంకారప్రాయమే కానీ అది దాని మూలంగా లాభం లేదు. కాబట్టి మనం దీన్ని పట్టుబట్టి పరిగి నియోజకవర్గ చరిత్రలో, వికారాబాద్ జిల్లా చరిత్రలో, వికారాబాద్ జిల్లా అవసరాలకు అన్నిటి కూడా సరిపెట్టేంత కరెంటుని డైరెక్ట్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి అయ్యే ప్రాంతం నుంచి ల్యాండింగ్ ఎట్ పరిగి రంగాపూర్కి చేస్తున్నాం అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మీకు ఇంతకుముందు నేను చెప్పానో ఏదైతే మన ఓఆర్ఆర్కి